మినిస్టర్ ఒకవేళ మైనార్టీకి ఇచ్చుంటే పాపము మంచి వ్యక్తి కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఒక మినిస్టర్ ఉన్నాడు అనేసి అర్థం చేసుకొని మైనార్టీలు ఏమన్నా మొగ్గు చూపేటోళ్ళు. కానీ ఇప్పుడు ఎట్లున్నది అని అంటే ఆయనకు అవసరం కాబట్టి అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినప్పుడు మైనార్టీకి ఒక్క మినిస్టర్ లేడు 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 అనేసి అందరు కలిసి మొత్తుకున్నప్పుడు ఆయనకు ఎలక్షన్ మూమెంట్లో మంత్రి పదవి ఇవ్వాలని గుర్తొచ్చింది. ఇచ్చేటోడైతే ఎప్పుడో ఇస్తే ఏమన్నా కావచ్చు, కానీ ఇప్పుడు స్వార్థంగా ఇచ్చిండు కాబట్టి మైనార్టీలు కూడా అదే ఆలోచిస్తున్నారు. అట్లంటే మైనార్టీలకు 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తా, సప్లాన్ చేస్తా, 1,000 కోట్లు అదనంగా ఇస్తా, షాదీ ముబారక్ తోటి తులం బంగారం ఇస్తా, ముల్లా మోజంలకు 10 నుండి 15,000 శాలరీ కూడా పెంచుతా అని చెప్పిండు. మళ్ళా ఇప్పుడు అనిసుల్ గుర్బా ఎంతో అద్భుతంగా బాపు కేసీఆర్ గారు నిర్మించిండ్రు, మాకు అప్పుడు షాదీ ముబారక్ ఇచ్చిండ్రు, ఎన్నో అద్భుతమైన పథకాలు తీసుకొని వచ్చిండ్రు. 200 ఉన్న పింఛను 2,000 రూపాయలు చేసిండ్రు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నది 2,500 ఇస్తా, స్కూటీలు ఇస్తా, 2,000 ఉన్న పెన్షన్ మొట్టమొదటి సంతకం 4,000 చేస్తామని చెప్పింది. 22 నెలలైనా కూడా ఇప్పటి వరకు మైనారిటీలకు ఏది కూడా అందలేదు. ఇది కూడా అన్నది మైనారిటీలో ఉన్న అమ్మాయిలు 18 సంవత్సరాల నిండిన వాళ్ళకు స్కూటీలు కూడా ఇస్తానని చెప్పింది. ఇయ్యలేదు కదా. ఇప్పుడు ఒక మంత్రి పదవి ఇచ్చి కూడా మొన్న రేవంత్ రెడ్డి ఏమంటాడంటే కాంగ్రెస్ అయితే ముసల్మాన్ హై నైతో నీయే. కాంగ్రెస్ ఉంటే ముస్లింలు లేరు, ముస్లింలు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ఉన్నది. 14,100 సంవత్సరాల చరిత్ర ఉన్నది మైనార్టీలకు. మైనార్టీల నుంచి వెళ్ళే కాంగ్రెస్ వచ్చింది, కానీ కాంగ్రెస్ నుంచి మైనార్టీ రాలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని పథకాలు, ఇప్పుడు న్యూట్రిషన్ కిట్ వచ్చేది, ఆ న్యూట్రిషన్ కిట్ కూడా బంద్ పెట్టిండు. అంటే ఒక్కొక్కటి ఏదైతే కేసీఆర్ గారు అమలు చేసిండ్రో అన్ని పథకాలు ఈరోజు మొత్తానికే మాయం చేసి పెట్టేసిండు పక్కన. ఇప్పుడైనా కళ్ళు తెరిచి మైనారిటీలకు మంచి చేయాలి. కానీ జూబ్లీ హిల్స్ నుంచెల్లే మార్పు మొదలవుతుంది. ఎందుకంటే అంతకుముందు ఉన్న జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీనే మళ్ళీ గెలిచేది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీనే.